హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ఎన్ వ్లాగ్స్. నేను వీడియో అయితే అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోతుంది. చాలా డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక ఈ మినీ వ్లాగ్ ఏంటంటే, అమ్మ అయితే 16 సోమవార వ్రతంలో 10వ సోమవారం పూజ అయితే చేసుకుంటున్నారు. ఇక ముందులాగానే పుట్టమన్నుతో అయితే శివలింగాన్ని అయితే తయారు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నారు. మనం ఏ పూజ కూడా చేసే ముందు అయితే ముందుగా వినాయకుడిని అయితే పూజించుకోవాలి. ఎందుకంటే మనకు పూజలో ఏ విఘ్నాలు కూడా లేకుండా ఉండాలి కాబట్టి వినాయకుని పూజతో అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వినాయకుని పూజ అయితే అయిపోయాక అమ్మ ఇక్కడ శివలింగం దగ్గర దీపారాధన అయితే చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నారు. ఇక పూజ అయిపోయాక అమ్మ అయితే 16 సోమవార వ్రతకథ కూడా అయితే చదువుకున్నారు. మనం ఖచ్చితంగా వ్రతకథ కూడా చదువుకోవాలి. ఇంకా 16 సోమవార వ్రతంలో 10వ సోమవారం పూజ కూడా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక మనం ఏ పూజ కూడా అయినా భక్తితో చేస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుంది. సో మనం ఏ పూజ కూడా అయినా భక్తితోనే చేయాలి. బాయ్ గైస్, నెక్స్ట్ లో కలుద్దాం.